హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏవన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 పోస్టులు పెంచుతారా ఒకవేళ గ్రూప్ 2 పోస్టులు పెంచితే మరి కొత్త వరకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు మనకి ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. అలాగే చాలామంది అభ్యర్థులు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కూడా చాలామంది అభ్యర్థులు మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే నేను దాని గురించి కొంచెం క్లియర్ కట్గా అంటే పోస్టులు పెంచుతారా, పెంచితే ఎన్ని పోస్టులు పెరుగుతాయి, పెంచితే మరి కొత్త వరకు అవకాశం ఇస్తారా, మళ్ళీ గ్రూప్ 2 ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను క్లియర్ కట్గా ఈ వీడియోలు చెప్తా. కాబట్టి మీరు దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మీకోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి చెప్తున్నాను. నేను మీకోసం టైం వేస్ట్ చేసుకొని వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి మొత్తం కొంచెం వీళ్ళని కలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి నా కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోకి అయితే సుమారు ఒక 1K లైక్స్ వస్తాయని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అందరం హ్యాపీగా స్టడీ హాల్ కోసం చదువుకుంటూ ఉన్నారు. నేనేం మీకోసం అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందా, అసలు ఏంది తెలుసుకుందాం అని చెప్పేసి కూడా తిరుగుతూ ఉన్నాను నేను. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదైతే వదిలిపెట్టండి. మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే చాలామంది అప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెరుగుతాయా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే నేను చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడడం జరిగింది, కొంతమంది మనకు తెలిసిన విద్యావేత్తలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మాత్రం 90% ఛాన్స్ ఉంది, పోస్టులు పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు మనకి ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఈ పోస్టులు పెంచాలా లేదా అని చెప్పేసి మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి కూడా కొంతమంది నాయకులే చెప్పారు మనకైతే. అది వాళ్ళు చెప్పిన మాట, అది ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట. మరి పెంచుతారా లేదా అని చెప్పేసి కూడా మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మరి ఎట్లుంటుందా అని చెప్పేసి కూడా మనకి కూడా తెలవాలి, మరి తెలిసే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే, ఒకవేళ పోస్టులు పెంచితే మరి కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అప్పుడు అడుగుతూ ఉన్నారు. అయితే మరి ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు పోస్టులు పెంచి ఆల్రెడీ ఒకవేళ పోస్టులు పెంచి ఈ నోటిఫికేషన్ ఇట్నే ఉంచుదాం, ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళు రాయండి అంటే పర్లేదు. కానీ ఒకవేళ పోస్టులు పెంచి మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ డేట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది బరాబర్గా. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది అప్లై చేయలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసి మళ్ళీ వాళ్ళు చదవడానికి కొంచెం టైం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మళ్ళీ అడుగుతారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఇవన్నీ చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఈసారి పోస్టులు పెంచి కొత్త వారికి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే పోస్టులు పెంచి ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళే అర్హులు అంటే మాత్రం ఎగ్జామ్ డేట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా మనకి ఆగస్టు 7-8 తారీఖు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి కూడా చాలామంది అభ్యర్థులు కూడా ఇంకో చాలా డౌట్ ఉంది. అది మెయిన్ డౌట్ ఇది అనమాట. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడుద్దా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మెయిన్ డౌట్ ఇదనమాట. అయితే నాకు తెలిసి అయితే 99% అయితే 80% గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే వాయిదా పడకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి కూడా డిసెంబర్ 9 నుంచి ఇప్పుడు 2022 డిసెంబర్ 9కి వచ్చి నోటిఫికేషన్ ఇప్పటికే 4 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు 5వ సారి కాబట్టి చాలామంది అప్పటికి కూడా పాపం సుమారు వాళ్ళ బాధ ఏంటంటే, సరే జాబ్ వచ్చని రాకపోని తర్వాత సంగతి, మాకు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, ఇంటి దగ్గర నుంచి కూడా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది, ఒక 2-3 సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతున్నాం, ఇటు ఏ ఆనందాలు చూడకుండా ఇటు ఏది లేకుండా చదువుతున్నాం ప్రశాంతంగా. సరే మాకు జాబ్ రావడం వచ్చిన తర్వాత సంగతి, ఫస్ట్ అయితే ఎగ్జామ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే 5 లక్షల మంది అప్లై చేసారు, ఉన్న జాబులు 720, 730 వచ్చేది 730 మందికే. కానీ వచ్చేది ఎట్లా 730 మందికి నువ్వు ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఏది చేసినా కానీ వచ్చే జాబ్లో వచ్చేప్పుడు చదవడానికి జాబ్ వస్తుంటుంది. కాబట్టి ఆ ఉన్న జాబ్లలో కూడా మన జాబ్ వస్తుందని చెప్పి చదువుకోవడం అని చెప్పి చాలామంది అప్పటికి కూడా మనకి చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మళ్ళీ చదువుతున్నాం, మళ్ళీ పోస్ట్పోన్నట్టుగా మన వల్ల కాదు, ఇప్పటికే చాలా అయింది చెప్పేసి కూడా కొంతమంది వాదన. ఇంకొంతమంది వాదన ఏంటంటే, వాస్తవానికి మొత్తం ఎగ్జామ్స్ మొత్తం అన్నీ ఒకేసారి ఉన్నాయి. మన టెట్ కానీ, మన డిఎస్సి కానీ సంబంధించి మన ఏంటంటే ఆ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అలాగే ఇప్పుడు మన ఓఈ సెట్లు, పీఈ సెట్లు కానీ అన్నీ ఒకేసారి ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్ టైం ఉంది అందులోను, కాబట్టి అన్నీ ఒకేసారి ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా గ్రూప్ 3తో పాటు నవంబర్కి అంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి ఒక వారం గ్యాప్ ఇచ్చుకుంటూ, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి ఒక వారం గ్యాప్ ఇచ్చుకుంటూ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా నవంబర్లో పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది వాదన. కొంతమంది చెప్తా ఉన్నారు మనకు ఫోన్ చేసి. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనం ఎవరేం కాదనిలేము. కాబట్టి వాళ్ళేమో అట్లా చెప్తున్నారు. కొంతమంది చాలామంది అభ్యర్థులేమో ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇప్పటికే 4 సార్లు 5 సార్లు ఇప్పటికే 3 సార్లు 4 సార్లు వాయిదా పడింది, ఇంకా చదివే ఓపిక మాకు లేదు, జాబ్ వచ్చినా రాకున్నా తర్వాత సంగతి, జాబ్ వచ్చే వాళ్ళకే వస్తాయి కాబట్టి అదే రోజున ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి కూడా ఎగ్జామ్ డేట్ అయితే నాకు తెలిసి అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ పోస్టులు పెంచి కొత్త వారికి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్ అయినా పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా ఎటువంటి డౌట్ లేదు నాకు తెలిసి క్లియర్ కట్గా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా మాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఏం డౌట్లు ఉన్నాయి నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్పే ప్రయత్నం చేసిన వీడియోలో కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ కట్గా నాకు కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. నా దగ్గర ఉన్న సమాచారం అయితే ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కొత్త వరకు అవకాశం ఇస్తేనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయితే కాదు. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చేయని అవసరం లేదు. క్లియర్ అందరూ చదువుకొని హ్యాపీగా ఇబ్బంది పడకుండా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చదువుతూనే ఉండదు, చదవండి, ఇబ్బంది ఇటువంటి ఏం పెట్టుకోక మళ్ళీ అనవసరంగా మన డిప్రెషన్ గురై అనవసరంగా మళ్ళీ పోస్ట్ పోన్ అయిద్దా లేదా ఉందా లేదా మళ్ళీ పోస్టులు పెంచాలా లేదా అని చెప్పేసి మళ్ళీ ఎంత బాధపడే అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది వాస్తవానికి అయితే చాలామంది అభ్యర్థులు కూడా మొన్న ఎలక్షన్ టైం వరకు కూడా చాలామంది అభ్యర్థులు కూడా తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా తిరుగుతున్నారు. అట్లా కూడా కొంతమంది అభ్యర్థులు మా టైం వేస్ట్ అయింది, మేము ఏం చదవలేదు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించడం, మాకేం ఇప్పుడు టైం సరిపోలేదు గ్రూప్ 2 ఎగ్జామ్ చదవడానికి అని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు. సరే మనమైతే మొత్తానికైతే మొత్తం చూద్దాం. ఆ రోజు మనకు ఖచ్చితంగా ఆగస్టు 7-8 గ్రూప్ 2 పరీక్ష జరగాలని చెప్పేసి కూడా కోరుకుందాం మనం కూడా. ఎందుకంటే ఇప్పటికే 3-4 సార్లు వాయిదా పడింది, మళ్ళీ ఇన్నిసార్లు వాయిదా అంటే మన వల్ల కాదు. సరే కొంతమంది అభ్యర్థులు ఏమో మరి వాయిదా పడితేనే బెటర్, ఎందుకంటే టెట్ ఉంది, డిఎస్సీ ఉంది, పెద్ద గ్యాప్ లేదు, ఏం లేదు, మళ్ళీ మిగతా ఈ గురుకులకు సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాయిదా పడితేనే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీకైతే ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది అభ్యర్థులారా. మే 13 కదా, మే 16, మే 17 ఆ తారీఖులో మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. పోస్టులు పెంచుతున్నా లేదా, కొత్త వరకు అవకాశం ఇస్తున్నా లేదా అని చెప్పేసి ఏదైనా మన గవర్నమెంట్ నుంచే మనకు క్లియర్ కట్గా నోటిఫికేషన్ ఇస్తుంది. మరి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే కొత్త వరకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి కూడా మనం క్లియర్ కట్గా చూడాలి. అసలు ఇంతకుముందు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్తే బాగుండేది. పోస్టులు పెంచుతున్నామా లేదా, కొత్త వరకు అవకాశం ఇస్తామా లేదా అంటే. అండ్ మనకి ఇంకో మాట కూడా వినపడుతుంది ఇక్కడ, ప్రభుత్వం దగ్గర ఇంకో వాదన కూడా ఉన్నట్టు వినపడుతుంది. మనకి ఏంటంటే ప్రస్తుతానికైతే ఈ పోస్టులన్నీ ఇట్లే సరే ఉన్న 582 పోస్టులను ఎటువంటి కలపకుండా ఈ ఎగ్జామ్ అయితే అయిపోయినాయండి. తర్వాత జనవరి 2025లో మనం ఎట్లాగో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇద్దాం, గ్రూప్ 2, గ్రూప్ 3. అప్పుడు ఒక పోస్టులు సుమారు మళ్ళీ ఒక 600-700 పోస్టులు ఉంటాయి కాబట్టి మళ్ళీ అప్పుడు అందరికీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త వరకు ఇచ్చే అవకాశం ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ డేట్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ ఎట్లాగో ఖాళీలు ఏర్పడతాయి. ఆగస్టులో మనకి రిటైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. కాబట్టి కొత్త నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఇస్తాం. జాబ్ క్యాలెండర్ 2025 నుంచి మనం పెడుతున్నాం కాబట్టి అప్పుడు మనకి అప్పుడు ఎట్లాగో మళ్ళీ పోస్టులు వేస్తాం కాబట్టి అప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, మరి అంతకుముందు చేసుకునే వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే అప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి కొంచెం సమాచారం ఉందన్నమాట ప్రభుత్వం దగ్గర నుంచి కూడా. సరే చూద్దాం ఫైనల్గా అయితే ఏ డిసిషన్ తీసుకుంటారని చెప్పేసి. ఎలక్షన్ అయిపోయిన వరకు అయితే మనమైతే ఏం చెప్పలేము, ఏం జరుగుతుందని చెప్పేసి కూడా. ఎలక్షన్ తర్వాతనే మనకు క్లియర్ కట్గా ఏదో ఒకటి తెలుస్తుంది. ఇది ఈరోజు కొన్న వీడియో అయితే నేను మళ్ళీ సమాచారం ఏంటంటే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అందరూ అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మనకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది, తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి. అది మీకు కామెంట్లో పిన్ చేస్తాను. మన గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగ సమాచారం గురించి కానీ అలాగే నిరుద్యోగ సమస్యల గురించి కానీ మనకి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు పాపం టెన్షన్ పడుతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. నాకు తెలిసి నేనైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు అయితే క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయితే 99% అయితే వాయిదా పడే అవకాశం లేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది క్లియర్ కట్గా. కానీ చూద్దాం, మేబీ ఎలక్షన్ తర్వాత క్లియర్ కట్గా తెలుస్తుంది.